తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ను ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అంత్యక్రియలకు అనుమతించిన పోలీసులు ఆయన్ను బోధన్కు తరలించారు. తల్లి అంత్యక్రియల కోసం షకీల్ హైదరాబాద్కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న షకీల్ ఆమెర్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో షకీల్పై రైస్ మిల్లింగ్ కుంభకోణంతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్లో ఆయనకు చెందిన రైస్ మిల్లులో 70 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం మాయమైనట్లు 2023లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ ఘటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. షకీల్ కుమారుడు రాహెల్ అలియాస్ సాహెల్ను కూడా గత ఏడాది ఇదే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా షకీల్ అరెస్టుతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇది పచ్చి రాజకీయ కక్ష సాధింపని, షకీల్ను ఇబ్బంది పెట్టడానికే ఈ డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు షకీల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను బోధన్ తరలించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న షకీల్ కడసారి తల్లికి వీడ్కోలు పలుకుతూ కంటతడి పెట్టారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు, బంధువులు ఆయన్ను పరామర్శించారు. అయితే అంత్యక్రియల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు మాత్రం ఈ అరెస్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తానికి ఈ కేసులో తదుపరి చర్యలు ఏంటి, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది వేచి చూడాలి.